తెలంగాణలో కాంగ్రెస్ కోసం పోటీ చేయడమే మానేసిన టీడీపీ ఏపీలో బీజేపీ కటాక్షం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చంద్రబాబు కుట్రలు తెలిసిన కమల్నాథులు తొలి నుంచి ఆ పార్టీని దూరం పెడుతూనే ఉన్నారు. మేం జనసేనతోనే ముందుకెళ్తామని తేల్చి చెబుతున్నారు. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు జనసేన ఇప్పటికే ప్రకటించేసింది. టీడీపీతో మా వల్ల కాదని క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ తెగేసి చెప్తోంది. ఎవరితో ఉన్నారు, ఎవరితో ఉండరు. లీడర్ జీ హుజూర్ అన్నంత మాత్రాన కార్యకర్తలు ఆత్మాభిమానాన్ని చంపుకోగలరా? ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సందేహాలు. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద అదిరిపోయే లెవెల్లో ఎవరికీ అర్థం కాని కంగాలి పాలిటిక్స్ ప్లే అవుతున్నాయి. దీనిపైనే వాటి మ్యాగజైన్ స్టోరీ. పోయింది, పరువంతా పోయింది. తెలంగాణ గట్టు మీద వేసిన పొలిటికల్ పిల్లిగంతులను ఓటర్లు అదిరిపోయే రేంజ్లో తిప్పికొట్టారు. తెలంగాణలో పార్టీ జెండా పీకేసిన చంద్రబాబుకి ఫలితం దక్కలేదు. ఓట్ల వేటలో దత్తపుత్రుడికి డిపాజిట్లు దక్కలేదు. ఇక్కడ ఏదో చేసేసి ఆ ప్రభావంతో ఏపీలో ఏదేదో చేసేద్దామని పన్నిన కుట్రలు ఈవీఎంల సాక్షిగా కుళ్ళు కంపు కొట్టేశాయి. ఇప్పుడిక ఏపీ వంతు. ఎవరికెవరు ఏమవుతారు, ఎవరితో కలుస్తారు? పార్టీలు కలిసినంత మాత్రాన క్యాడర్ కలుస్తుందా? టీడీపీ, జనసేన, మధ్యలో బీజేపీ. ఈ గజిబిజి గందరగోళానికి తెరపడేదెప్పుడు? తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేస్తే ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద లైట్ వెలగాలి. చంద్రబాబు గీసిన స్కెచ్ సారాంశం అదే. అందులో భాగంగానే దత్తపుత్రుని కూడా రంగంలోకి దింపి బీజేపీతో పొత్తు సరాగాలు ఆలపించేలా చేసింది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లో టాక్. ఏపీ అదిరిపోయేలా తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేయాలని చంద్రబాబు తలిస్తే బాబుకి, దత్తపుత్రుడికి తల తిరిగేలా తెలంగాణ ఓటర్లు షాక్ ఇచ్చారు. సీమాంధ్ర ఓటర్లంతా మావాళ్లే అని తెగ చెప్పే విజనరీకి కనువిప్పు కలిగిస్తూ గ్రేటర్ అంతా బీఆర్ఎస్కి జై కొట్టింది. ఇక పవన్ కళ్యాణ్కొచ్చిన కష్టమైతే పగోళ్లకి కూడా రాకూడదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు డిపాజిట్లు పోయి బోరుమంటుంటే మరోవైపు బర్రెలెక్కపాటి విలువ లేదు ప్యాకేజ్ స్టార్ కి అంటూ మొదలైన పోలికలు జనసేనకి జ్వరం వచ్చేలా చేశాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. సరే, ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇక ఏపీ వైపు చూద్దామనుకుంటే కథ మలుపు తిరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు ఎప్పటినుంచో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. జనసేన నుంచి మొదలు పెడితే చాలా కోణాల్లో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు వంచన స్వభావం తెలిసిన బీజేపీ మాత్రం దూరం పెడుతూ వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు మళ్లించే చచ్చు వ్యూహానికి చంద్రబాబు పదును పెట్టగానే ఇటు బీజేపీ కూడా ఓపెన్ అయిపోయింది. జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారని మా జాతీయ పార్టీ చెప్పింది. ఆ రకంగా మేము పొత్తుతో ముందుకు పోయాం. ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి కలిసి పనిచేసింది. కాంగ్రెస్ గెలుపుకు తెలుగుదేశం పార్టీ పనిచేసింది. తెలుగుదేశం బహిరంగంగా జెండాలు పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి జెండాలు పట్టుకొని నిలబడ్డారు. అనేక మంది తెలుగుదేశం జెండాలు పట్టుకొని గాంధీ భవన్లో తీసుకుపోయి జెండాలు పట్టుకొని తిరిగారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందేమో, లేదా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. తెలంగాణలో బీజేపీ, జనసేన కూటమి ఓటమికి వ్యతిరేకంగా పనిచేసింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది, తెలంగాణలో రేవంత్ రెడ్డిని గెలిపించడానికి పనిచేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తారేమో, లేదా ఇండియా కూటమిలో చేరుతారేమో. అది విషయం. ఇప్పటిదాకా జనసేనతోనే పొత్తు అంటూ వచ్చిన బీజేపీ ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్తోనూ ఇండియా కూటమిలోనూ ఉండొచ్చు. ఆ పార్టీతో మాకు సంబంధం ఏంటని ఎదురు ప్రశ్నిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న హిందీ బెల్ట్లోని 3 రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఊపు చూస్తుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీని సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందుకే బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అవలంబించిన వైఖరితో బీజేపీ టీడీపీని మరింత దూరం పెడుతోంది. అదే సమయంలో తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన ఏపీలో టీడీపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. చంద్రబాబు ఎంత చెబితే అంత అన్నట్టుగా దత్తపుత్రుడు వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా బీజేపీకి దగ్గరయ్యే విషయంలో పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడన్న భావన టీడీపీకి ఉందట. కానీ తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీ విషయంలో బీజేపీ చాలా స్పష్టంగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయ్యాక ఇక ఆల్ ఈజ్ వెల్ అన్న భావనలోకి చంద్రబాబు వెళ్లిపోయారు. అటు పురంధేశ్వరి కూడా టీడీపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీ క్యాడర్ని ఆశ్చర్యపరిచారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని వెనకేసుకురావడం, చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ కి జాతీయ స్థాయి నేతల అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేయడం, ఇలా చాలానే చేశారు. చివరికి మీరు మాకు అధ్యక్షురాలా, టీడీపీకా అంటూ బీజేపీ నేతలు బహిరంగంగా పురంధేశ్వరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే పురంధేశ్వరి కూడా టీడీపీని బీజేపీకి దగ్గర చేయలేకపోయారు. తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందేమో అనేదాకా బీజేపీ నేతలొచ్చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య సాగుతోన్న వార్ ఎపిసోడ్స్ ఇటు చంద్రబాబులో అటు పవన్ కళ్యాణ్లో టెన్షన్ పెంచేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. రోలు మధ్యలతో మొరపెట్టుకున్నట్టుగా ఈ భేటీని అభివర్ణిస్తున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ ఎత్తుగడలు తెలంగాణలో చిత్తయ్యాయి. ఈ తరుణంలో డిపాజిట్లు కోల్పోయిన పవన్ తన కష్టాలు చెప్పుకుంటే ఆయన ఓదార్చేదేముంటుంది? ఈ విషయం పక్కన పెడితే ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఏపీలో క్షేత్రస్థాయిలో కేడర్ నుంచి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. కేడర్ కన్నా పార్టీ కన్నా టీడీపీనే మిన్నా అన్న సంకేతాలను పంపిన దత్తపుత్రుడి తీరుతో జన సైనికులు షాక్ అవుతున్నారు. అదో పని చేసిందండి, మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు. దెబ్బ అదిరిపోయింది నాన్న. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ అంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరి ఇచ్చి మగ పద. ఒక తెలుగు సినిమాలో కామెడీ సీన్ ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ గురించి సాగుతోన్న చర్చలో ఈ కామెడీ సీన్ ని గుర్తు చేసుకుంటున్నాయట రాజకీయ వర్గాలు. తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోయారు జనసేన అభ్యర్థులు. పవన్ కళ్యాణ్ ఈ అవమానాన్ని చంద్రబాబు దగ్గర చెప్పుకుని బాధపడితే, ఊరుకో నేను పడిన అవమానాలతో పోల్చితే ఇదొక అవమానమా అని ఓదార్చడం తప్ప చంద్రబాబు ఏం చెయ్యగలరని పొలిటికల్ సర్కిల్స్ లో జోక్స్ పేలుతున్నాయి. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ అంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరి ఇచ్చి మగ పద. తెలంగాణ ఎన్నికల ఫలితాల పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఏపీ ఎన్నికల సమరంలోకి దిగాలన్న చంద్రబాబు ఆయన దత్తపుత్రుడి వ్యూహాలు అడ్డంగా బెడిసికొట్టాయి. ఇప్పుడు బీజేపీ టీడీపీని దగ్గరికి రానివ్వకపోవడమే కాదు, టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందేమో అని వెటకారం కూడా ఆడేస్తోంది. అదే సమయంలో జనసేన మాతోనే ఉందని చెప్తోంది. నిజానికి చంద్రబాబుని రాజమండ్రి జైల్లో కలిసొచ్చిన వెంటనే జైలు సాక్షిగా టీడీపీతో కలిసి వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. తన ముసుగు తీసేసి తాను 100% చంద్రబాబుకి దత్తపుత్రుణ్ణి అని స్పష్టతనిచ్చేశారు. ఆ తర్వాత కూడా బీజేపీ వ్యూహాత్మకంగా జనసేనతో మాత్రమే మేం ఎన్నికలకు వెళ్తామని చెప్తోంది. దీంతో అసలు టీడీపీ జనసేన బీజేపీ మధ్య జరుగుతోన్న రాజకీయం ఏపీ ప్రజలకు చిరాకు తెప్పిస్తోందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్ కలిసి పనిచేసే వాతావరణం కనిపించడం లేదు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని సరిచేసే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేయకపోవడం జన సైనికులను తీవ్ర అసహనానికి గురిచేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఈ మూడింటి మధ్యలో పవన్ కళ్యాణ్ పరిభాషలో చెప్పుకోవాలి అన్నట్లయితే వర్కౌట్ కావట్లేదు. ఇటు చూసినా కూడా అక్కడ తెలంగాణలో చూస్తేనేమో బీజేపీతో పొత్తు, ఇక్కడికి వచ్చేసరికినేమో ఇక్కడ బీజేపీతో వర్కౌట్ కావట్లేదు, టీడీపీతో పొత్తు. టీడీపీ ఏమో ఏదో రకంగా బీజేపీతో పొత్తు కోసం అర్రులు చేస్తూ ఉంటే, బీజేపీ మాత్రం టీడీపీని ఆమడ దూరంలో పెడతా ఉంది. బీజేపీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా మాకు టీడీపీకి సంబంధం లేదనేటువంటి ప్రకటనలు మరి వాళ్ళు ఇస్తున్నారో లేదంటే హైకమాండ్ ఇప్పిస్తుందో తెలియదు, కానీ అలాంటి ప్రకటనలు అయితే వస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అనేటువంటిది ఇద్దరు కూడా గంటలు చర్చోపచర్చలు జరిగినా కూడా ఒక కొలిక్కి రావడం లేదు. టీడీపీతో పొత్తుని ఎవరు వ్యతిరేకించినా పార్టీ నుంచి బయటకు పంపిస్తానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేనలోనే సెగలు రేపుతున్నాయి. సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా ముందు తన పార్టీ ప్రయోజనాలు ముఖ్యం, తన క్యాడర్ లీడర్స్ ముఖ్యం. ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ఎవరితో ఎలాంటి రాజకీయం చేసినా అన్ని పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సాగుతుంది. కానీ కేవలం టీడీపీ ప్రయోజనాల కోసమే జనసేన పార్టీ పెట్టినట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడాన్ని క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. అవినీతిని అంతం చేస్తాను, అలుపెరుగని పోరాటం చేస్తాను అంటూ జనసేన స్థాపించిన నాడు చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేసి సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబుని భుజాన మోస్తున్నారు. టీడీపీ వైపు వేలు చూపించినా సరే పార్టీ నుంచి గెంటేస్తానని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు దత్తపుత్రుడు.
దీంతో జనసేన క్యాడర్కి కూడా స్పష్టత వస్తుందని, టీడీపీతో కలిసి పనిచేయడానికి వాళ్లు సుముఖంగా లేరని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లవుతున్నా పట్టుమని 10 మంది లీడర్లు లేరు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదు. పార్టీని బలోపేతం చేయడంపై కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు చంద్రబాబుకి అవసరమైనప్పుడు స్పందిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. బలమైన రాజకీయ నిర్మాణం లేకపోయినా ఈ 10 ఏళ్లు జనసేనని క్షేత్రస్థాయిలో మోస్తూ వచ్చిన వాళ్లంతా తాము టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేయాలన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కలిసి చేసే రాజకీయానికి ఇటు క్యాడర్ నుంచి అటు లీడర్స్ నుంచి ఎంతవరకు మద్దతు వస్తుందనేది ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు జనసేన ఒక స్వతంత్ర రాజకీయ పార్టీ అని నిరూపించుకునే దిశగా ఒక్క అడుగు కూడా వేయని పవన్ కళ్యాణ్. ఆ మాటకొస్తే ఇప్పుడు సొంత పార్టీలోనే పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తి భగ్గుమంటోంది. అటు బాబు ఇటు పవన్ ఇమేజ్లు రోజు రోజుకి పోటాపోటీగా దిగజారిపోతున్న వేళ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని డైలమాలో ఇద్దరు మునిగి తేలుతున్నారట. తెలంగాణ ఎన్నికల్లో తన ప్రతాపం చూపించాలని తెగ తహతహలాడిన పవన్ కళ్యాణ్కి టీఎస్ ఓటర్లు అదిరిపోయే షాక్ ఇస్తే దాని నుంచి తేరుకునే లోపు వైజాగ్ ప్రజలు మరో షాక్ ఇచ్చారు. ఇదిగో ఇలా చూడండి. విశాఖలో పవన్ కళ్యాణ్ సభకొచ్చిన జనసందోహం ఇది. కుర్చీలు తప్ప జనాల్లేరేంటి అంటారా? అదే మరి దత్తపుత్రుడి స్టామినా. జనాలు లేకపోవడంతో 2 గంటలకు పైగా హోటల్కే పరిమితమైపోయారు పవన్ కళ్యాణ్. నిజానికి గ్రౌండ్ మొత్తం కూడా కుర్చీలు వేయలేదు. కుర్చీలు వేసిందే గ్రౌండ్లో సగం వరకు. ఆ కుర్చీలు కూడా ఖాళీగా దత్తపుత్రుణ్ణి వెక్కిరించాయి. వరుస స్కామ్లతో ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమైపోయారు చంద్రబాబు. కనీసం అయ్యో పాపమన్న సానుభూతి కూడా ఏపీ ప్రజల నుంచి రాలేదు. టీడీపీ ఇమేజ్ పవన్ కళ్యాణ్ వల్ల ఏమైనా చేంజ్ కాకపోతుందా అన్న ఆశ పెట్టుకున్నారు చంద్రబాబు. కానీ జనసేన క్యాడర్ మాత్రం టీడీపీతో కలిసి పనిచేసేది లేదంటోంది. ప్రతి విషయంలో టీడీపీ కార్యకర్తలు నేతలు తమను చిన్నచూపు చూస్తుంటే ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ బాధని అధినేతకైనా చెప్పుకుందామంటే ఆ అవకాశం కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. టీడీపీతో పొత్తుని వ్యతిరేకించే వాళ్లని పార్టీ నుంచి పంపేస్తానని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు 2 పార్టీలు కలిసి ముందుకు వెళ్లడం ఎలా అన్నది చంద్రబాబుకి పవన్కి పెద్ద సవాల్గానే మారిందని పొలిటికల్ అనలిస్టులు తేల్చి చెబుతున్నారు. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా కార్యకర్తలను బుజ్జగించేటువంటి పని లేదు. ఏదైనా గొడవలు కలవలు సృష్టిస్తున్నప్పుడు సందర్భంలో మాత్రమే ఆ సందర్భంలో ఆ వర్గాలకు సంబంధించి వార్నింగ్లు ఇస్తారు తప్ప మొత్తంగా కార్యకర్తలందరినీ మీరు కనుక నేను చెప్పినట్టుగా లొంగకపోయినట్లయితే మిమ్మల్ని వైసీపీ కోవర్టులుగా భావిస్తానని ఈ బాపత వార్నింగ్లు అయితే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇవ్వరు. అలా విచిత్రంగా కార్యకర్తలనే బెదిరించేటువంటి ఒక నియంత్రణతో పోకడలను ప్రదర్శించిన సందర్భంలో నిన్నటిదాకా అభిమానించినటువంటి అనేక మంది జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ యొక్క నియంత్రణతో పోకడల్ని ఏకపక్ష నిర్ణయాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఎలాంటి పరిస్థితుల్లో మనం తనని పెద్దోని చేయాలనుకుంటే తనెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేస్తా టీడీపీ భవిష్యత్తు కోసం తను పనిచేస్తున్నప్పుడు మనం ఎలా పనిచేస్తాం అనేటువంటిది వాళ్ళలో ఒక అంతర్మథనం అనేటువంటిది మొదలైంది. అసలు టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించేటప్పుడు కూడా పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోలేదు. కార్యకర్తలను ఒక్క మాట కూడా అడగలేదు. జైల్లో కలిసిన వేళ ముసుగు తీసేయమని చంద్రబాబు ఆదేశించారు. జైలు బయటకొచ్చిన దత్తపుత్రుడు ముసుగు తీసేసి టీడీపీ జిందాబాద్ అనేశారు. ఆ తర్వాత మా తరపు నాయకులందరినీ పిలిచి వాళ్ల అభిప్రాయాలు తీసుకుంటామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే సమన్వయ కమిటీల పేరుతో హడావుడి నడిచినా అక్కడ టీడీపీ జనసేన మధ్య ఘర్షణల ఎపిసోడ్ కంటిన్యూ అయింది. నిజానికి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కూడా పార్టీ మారే సమయంలో 2-3 రోజులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకుని వారి అభిప్రాయాలు తీసుకుని వాళ్ల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తే వాళ్లని బుజ్జగించుకుని ఆ తర్వాత తమ నిర్ణయాన్ని అమలు చేస్తారు. అలాంటిది చంద్రబాబుని భుజానికెత్తుకున్న తర్వాత తమ పార్టీ నాయకుల అభిప్రాయాల్ని తీసుకుంటాం అంటున్నారు పవన్. అప్పుడే పవన్కి క్షేత్రస్థాయిలో క్యాడర్ నుంచి మద్దతు లభించడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు. ఇప్పుడు జరుగుతోంది అదే. మరోవైపు తెలంగాణలో జనసేన ఘోర పరాజయాలను కారణంగా చూపించి వచ్చే ఎన్నికల్లో జనసేనకు చంద్రబాబు అరకొర సీట్లు మాత్రమే కేటాయించే అవకాశాలున్నాయని
రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. టీడీపీతో పొత్తుని ప్రశ్నించే జన సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోవర్టులుగా భావిస్తానని పవన్ స్పష్టంగా చెప్పేశారు. రేపు టీడీపీని ఎక్కువ సీట్లు అడగాలని డిమాండ్ చేసే వారిని కూడా ఇలానే కోవర్టులు అంటారేమో అని పొలిటికల్ సర్కిల్స్ లో జోక్స్ పేలుతున్నాయి. మొత్తానికి టీడీపీతో కలిసి వెళతామని జనసేన చెప్తుంటే జనసేన మాతోనే ఉందని బీజేపీ చెబుతోంది. ఎవరు ఎవరితో అన్నది స్పష్టత లేదు. టీడీపీని దగ్గరకు తీసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇస్తున్న కమలనాథులు మరి జనసేన టీడీపీ చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ఎలా చూస్తారన్న దానిపై స్పష్టత లేదు. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేలా చేయడానికి ఏం చెయ్యాలన్న దానిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్కు స్పష్టత రావడం లేదని పరిశీలకులు చెప్తున్నారు. పొత్తులు కలిసి పనిచేయడం కేంద్రంగానే ఇన్ని సవాళ్లు కలిగిస్తున్నాయి. ఒకవేళ వీటిని అధిగమించడంలో ఇద్దరూ విజయం సాధించినా ప్రజలకు వాళ్లు పూర్తిగా దూరం అయిపోయారు కాబట్టి ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాక్స్ స్టోరీ.